शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। అన్ని వసతులు కల్పించి మంచి నాణ్యమైన విద్యను అందించి ప్రజలకు అంటే ముఖ్యంగా స్టూడెంట్స్కి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి గత 10 సంవత్సరాలుగా మీకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు కూడా ఈ విద్యా వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. చిన్న చిన్న మౌలిక వసతులు కూడా కల్పించకుండా గవర్నమెంట్ స్కూళ్లను పూర్తిగా గాలికి వదిలేశారు. ఎక్కడ వసతులు లేవు. అదేవిధంగా టీచర్ల కొరత, ముఖ్యంగా చాలా స్కూళ్లలో టీచర్ల నియామకాలు జరపకుండా టీచర్ల కొరత ఉండడం వల్ల చాలా సబ్జెక్ట్స్లలో కొందరు స్టూడెంట్స్ ఆ టీచింగ్ చేయడానికి ఆ సబ్జెక్ట్స్ చెప్పడానికి కూడా టీచర్స్ లేని విషయం మనందరికీ కూడా తెలుసు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు దాదాపు 11,067 మందిని రిక్రూట్ చేసి వాళ్ళందరినీ కూడా స్కూళ్ళల్లో ఎక్కడైతే కొరత ఉందో ఆ కొరత ఉన్న కడలో కూడా స్కూళ్ళకు ఆ టీచర్లను పంపడం జరిగింది. అదేవిధంగా టీచర్లకు ఉన్న ప్రధాన సమస్య వారి ప్రమోషన్స్. ఎన్నో సంవత్సరాలుగా దాదాపు 15 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న టీచర్ల ప్రమోషన్స్ను కూడా పరిష్కారం చేసి వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళకు ప్రతి మండలానికి ఒక ఎంఈఓ ఉండేటట్లు ఆ ఎంఈఓ ఆధ్వర్యంలో అన్ని స్కూళ్లను పర్యవేక్షణ చేస్తూ గవర్నమెంట్ స్కూళ్లలో మంచి విద్య మంచి వసతులు కల్పించడానికి అన్ని చర్యలు తీసుకోవడానికి ఎంఈఓ గారిని ప్రతి మండలానికి ఒక ఎంఈఓ గారిని కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా టీచర్ల ప్రమోషన్స్ విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకొని వాళ్ళ ప్రమోషన్స్ కూడా ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ప్రమోషన్స్ కూడా ఈరోజు మనకు క్లియర్ చేసి ఈరోజు స్కూళ్ళల్లో మంచి వసతులు కల్పించాలని అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద స్కూళ్ళలో ఉన్న మౌలిక వసతులు చిన్న చిన్న మౌలిక వసతులు కూడా కల్పించి పనిచేసిన వాళ్లకు బిల్లులు కూడా ఇవ్వడం జరిగింది. గతంలో ప్రోగ్రామ్ తీసుకుని చాలా మంది కాంట్రాక్టర్స్ ఇప్పుడు తిరుగుతా ఉన్నారు. ఏంటంటే మాకు బిల్లులు రాలేదు, మాకు పైసలు రాలేదని చెప్పేసి. గతంలో ఏదో కార్యక్రమం తీసుకున్నారు కానీ దానికి బిల్లులు ఇవ్వలేదు. అంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో నుండి ఏం చేసిందంటే మనతో ట్యాక్సులు కట్టించుకొని మనతో పైసలు వసూలు చేసి ఆ పైసలు అదేవిధంగా ప్రభుత్వం తరఫున వచ్చే పైసలు అన్ని తీసుకుపోయి కాళేశ్వరంలో కాలబెట్టి మొత్తం రాష్ట్రాన్ని అంతా దివాలా దించేసింది. 7 లక్షల కోట్ల అప్పులు చేసేసి మన మీద ఈరోజు మనం అధికారంలోకి వచ్చినప్పుడు చూస్తే అక్కడ మొత్తం ఖాళీ కుండలు ఉన్నాయి. అయినా కూడా ఈరోజు మన పాలమూరు బుద్ధిపేట గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడ వెనుకాడుగా వేయకుండా ఈరోజు ఒక్కొక్కటిగా సర్ది అంటే ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ అన్ని సర్దుకుంటూ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో భాగంగా విద్యా వైద్యానికి కూడా పెద్దపీట వేస్తూ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా టీచర్ల రిక్రూట్మెంటే కానివ్వండి, స్కూళ్ళ వసతులే కానివ్వండి, అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు మిడ్ డే మీల్స్ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళలో గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూళ్ళలో కూడా వాళ్ళకు మెస్ ఛార్జెస్ పెంచేసి కాస్మెటిక్ ఛార్జెస్ పెంచేసి మంచి భోజన వసతులు కూడా కల్పించాలని చెప్పి